బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. భారత్ కు 30 లక్షల మంది సీఏలు అవసరం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది మరెవరో చెప్తున్నది కాదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి సీఏ చేయాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, కొద్ది కాలం ప్రయత్నించి ఆపేస్తారు. అలాంటి వాళ్ళకే ఇప్పుడు ఐసీఏఐ బూస్ట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది. 2047 నాటికి దేశానికి 30 లక్షల మంది సీఏలు కావాలని చెప్పింది. అసలు భారత్కు ఇంతమంది సీఏల అవసరం ఎందుకు వచ్చింది? సీఏ అవ్వాలంటే ముందుగా దానిపై ఇంట్రెస్ట్ ఉండాలి. నామమాత్రానికి ట్రై చేద్దాం అనుకుంటే కాని పని. సీఏ అవ్వాలంటే ఏళ్లు పడుతుంది. కన్సిస్టెంట్ గా ఉండి సాధిస్తాం అనే పట్టుదల ఉండాలి. 10 మందిలో 6 మంది సీఏలు మధ్యలోనే డ్రాప్ చేస్తారు. అలా చేయటం వల్లే ఇప్పుడు భారత్కు సీఏల అవసరం వచ్చి పడింది. ఇంటర్లో ఎంఈసీ, ఎంపీసీ, సిఈసీ చదివిన వారు మాత్రమే చార్టర్డ్ అకౌంట్స్ అవ్వడానికి అర్హులు. సీఏ 3 లెవెల్స్గా ఉంటుంది. మొదటిది ఫౌండేషన్, రెండోది ఇంటర్మీడియట్, మూడోది ఫైనల్. ముందుగా ఫౌండేషన్ కోర్స్ చేయాలి. ఇందులో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఇది పాస్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తారు. ఇది 9 నెలల పాటు ఉంటుంది. ఈ లెవెల్లో 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ 1లో 3 సబ్జెక్టులు, గ్రూప్ 2లో 3 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులకు గాను 50% అగ్రిగేట్ సాధించాలి. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలి. అనంతరం ఫైనల్స్ ఉంటాయి. ఇందులోనూ 2 గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూప్లో 3 సబ్జెక్టులు. ఈ 6 సబ్జెక్టులు 3 ప్రయత్నాల్లో క్లియర్ చేయాలి. అప్పుడు ప్లేస్మెంట్స్లో సీఏగా జాబ్ వస్తుంది. గవర్నమెంట్, బ్యాంకింగ్, ప్రైవేట్ సెక్టార్లు అన్నీ కూడా ఈ కోర్సును చేసిన వారిని అపాయింట్ చేసుకుంటాయి. సీఏ చాలా కష్టం. అందుకే చాలా మంది ఈ కోర్సును ఎంచుకోవటానికి ఆలోచిస్తారు. కానీ తప్పకుండా సీఏ అవ్వాలని గోల్ పెట్టుకున్న వారు మాత్రం చదివి సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. తాజాగా గతేడాది జూలైలో ఫౌండేషన్ లెవెల్లో 49,000 రిజిస్ట్రేషన్లు, ఇంటర్మీడియట్ స్థాయిలో 58,900 రిజిస్ట్రేషన్లు రాగా ఫైనల్కు 21,185 మంది అప్లై చేసుకున్నారు. ఇక గతేడాది సుమారు 22,000 మంది విద్యార్థులు సీఏ పరీక్షలో ఉత్తీర్ణులవ్వగా వీళ్లలో 9,000 మంది ప్రాంగణ నియామకాల కింద ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపింది. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు భారత్కు 30 లక్షల మంది సీఏలు ఎందుకు కావాలి? అది కూడా 2047 సంవత్సరంలోపు. భారత్ ఎకానమీ పెరుగుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్క $1 ట్రిలియన్ వృద్ధికి 1 లక్ష మంది చార్టర్డ్ అకౌంటెంట్ల అవసరం ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటికి 30 లక్షల మంది సీఏలు దేశానికి అవసరమవుతారు. అందుకే ఇప్పుడు సీఏలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏడాదికి సీఏలు తగ్గుతూ ఉండడం, వేరే కోర్సుల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో ఇప్పుడు ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ ప్రకటన కీలకంగా మారింది. అందుకుగాను భారత్లో విదేశీ సీఏలను ప్రాక్టీస్కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఐసీఏఐ తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించవచ్చని పేర్కొంది. యూకే, కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీస్ చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు అటు ఏఐ వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పనిచేస్తున్నారన్న ఆయన ఐసీఏఏ అంచనా ప్రకారం వచ్చే 20-25 ఏళ్లలో 30 లక్షల మందికి పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారని చెప్పారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఇలా చూసుకుంటే ఇప్పుడు సీఏలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు డ్రాప్ అవ్వకుండా కష్టపడితే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది అనడంలో డౌటే లేదు. సీఏ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓటమిని ఒప్పుకోకుండా కష్టపడి సాధిస్తే భవిష్యత్తులో వారి స్థానం వారిని ఎవరూ తాకలేనంతగా ఉంటుంది అనేది నిపుణుల మాట.